పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటున్నారు వైఎస్ జగన్. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడెక్కడ భారీ డ్యామేజ్ జరిగిందో గుర్తిస్తున్నారు. పైగా ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత బలమైన నేతలు మారిన చోట ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేస్తున్న నేతల నియోజకవర్గాల విషయంలో కూడా సరికొత్త ఆలోచనతో ముందుకెళుతున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారు. అయితే వైసీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు, అరెస్టులకు గురైన నాయకుల నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా అక్కడ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నది ఆయన వ్యూహంగా పెట్టుకున్నట్టు సమాచారం. వైసీపీ ఓడిపోయిన తర్వాత సామినేని ఉదయభాను పార్టీకి గుడ్ బై చెప్పారు. తొలిసారిగా ఆయన జగ్గయ్యపేటకు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు. అందుకే అక్కడి నుంచి జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం చుడతారని తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలంతా అరెస్ట్ అయ్యారు. ఇటువంటి వారి సొంత నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాలకు వెళితే ప్రజల నుంచి సానుభూతి లభించడమే కాదు, టీడీపీ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పర్యటనలు మొదలు పెడతారు జగన్. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటన ఉండనుంది. అయితే ఆ నియోజకవర్గంలో అరెస్ట్ అయిన నేత అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ పర్యటనలు కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ ప్రచారం మొదలు పెడతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు జగ్గయ్యపేట నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే జిల్లాల పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ప్రతి పార్లమెంటరీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లుంటాయి. ఈ లెక్కన ఆ నియోజకవర్గాలను లెక్కగట్టి ఎక్కడెక్కడ పర్యటనలు చేయాలి, అక్కడ ఏ విషయాలు ప్రస్తావించాలి అనే వాటిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.